సిటీ దగ్గర కొన్న ఇన్వెస్టర్స్ అందరూ చాలా భయపడుతున్నారు, గగ్గోల పెడుతున్నారు. ల్యాండ్ రేట్స్ పడిపోతాయేమో, ఫార్మాసిటీ అక్కడి నుంచి మూవ్ చేస్తే, వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తే అని అనుకుంటున్నారు కదా! రేవంత్ రెడ్డికి ఆ మాత్రం తెలియదా? ఆయన రియల్ ఎస్టేట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతే ఎట్లా స్టేట్‌కి ఎంత ఇంపాక్ట్ అయితదని ఆయనకు ఐడియా ఉండదా? సో ఏంటి అంటే నేనేమంటున్నా అంటే ఫార్మాసిటీ షిఫ్ట్ చేసినా, చేయకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమికి చాలా డిమాండ్. ఈ భూమండలంలో మీరు భూమి మీద ఒక రూపాయి ఇన్వెస్ట్ చేసినా అది కొన్ని ఇయర్స్‌కి డెఫినిట్‌గా అప్రిషియేట్ అయితది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుద్ది. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫార్మాసిటీ ఇన్ అండ్ అరౌండ్ బయర్స్ భయపడనవసరం లేదు. డిమాండ్ అనేది ఎటు తగ్గదు. వేరే సైడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్ లైక్ విజయవాడ హైవే అటు సైడ్ వాళ్ళే రియల్టర్స్ అందరూ మార్కెటింగ్ చేస్తున్నారు. ఏ సెజ్ లేదు, ఏ ఐటీ హబ్ లేదు, ఏ ఫార్మాసిటీ లేదు. అటు సైడే వాళ్ళు ద నెక్స్ట్ గచ్చిబౌలి అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్న వాళ్ళు. ఫార్మాసిటీ వైపు రేవంత్ రెడ్డి ఏమన్నారు? అటు సైడ్ వేరేది ఏదైనా హౌసింగ్ ప్రాజెక్ట్ అట్లా పెడతామన్నారు. ఏది పెట్టినా డిమాండే కదా. ల్యాండ్ డిమాండ్ ఎందుకు పోతుంది? ఇప్పుడు అసలు అక్కడ ఏది లేదు అంటే కనుక ఖాళీ స్థలం మీకు ప్లాట్లు కొనాలి ఖాళీ ఉంటారు అంటే అప్పుడు మీరు ఏదైనా భయపడాలి, ఆలోచించాలి.